హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. మరొక స్నాక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు మన వీడియోలో పాతకాలం నాటి వంటకం అయిన నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నువ్వులలో ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బెల్లంతో ఇలా లడ్డూలు చేసుకుని లంచ్ అయిన తర్వాత ఒక చిన్న లడ్డు తింటే మనకు డైజెషన్ చాలా బాగుతుందండి. అండ్ అలాగే పిల్లలకి డైలీ ఒక లడ్డు పెట్టడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా బాగా ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ అలాగే వాళ్ళకి కావాల్సినంత కాల్షియం కూడా వాళ్ళకి అందుతుంది అనమాట. నువ్వుల లడ్డు అనగానే మనకి పాకం పట్టే పద్ధతి గుర్తొస్తుంది. సో పాకం పట్టే పని లేకుండా అంతే సాఫ్ట్ అండ్ టేస్టీగా కొంచెం స్టిక్కీగా కూడా ఉండే ఈ నువ్వుల లడ్డుని ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం. నువ్వుల లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు నువ్వులు, అదే కప్పుతో బెల్లం అండి. సో ఇలాంటి కుందు మన దగ్గర ఉంటుంది కదా, రోలు పక్కన పెట్టుకోండి అది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లో నువ్వులు వేసుకొని కచ్చాపచ్చాగా పల్సిస్తూ చేసుకోండి. ఎక్కడ నువ్వులు ఉండకూడదు, మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయినట్టు అయిపోవాలన్నమాట. ఇప్పుడు అదే కప్పుతో బెల్లం తీసుకోండి. సో ఆ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా అయిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం గ్రైండ్ చేసేసి ఆ నువ్వుల పౌడర్లో కలిపేసుకోవడమే. సో మొత్తం ఎన్ని కప్పులు తీసుకుంటే మీరు నువ్వులు, అదే కప్పుతో అన్ని కప్పులు బెల్లం తీసుకోండి. 1:1 రేషియో అనమాట. సో మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకో గుప్పుడు ఎక్కువ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా అనింపెట్టి కలిపేసుకోవాలి. మీకు కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉందనిపిస్తే మళ్ళీ మిక్సీలో ఒకసారి వేసుకొని పల్సిచ్చుకుంటూ మొత్తం పౌడర్ అలా కలిపేసుకోండి. సో ఇప్పుడు చూపించే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల టేస్ట్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది. నువ్వుల లడ్డు స్టిక్కీగా ఉంటుంది అనమాట. మీ దగ్గర పెద్ద రోలు ఉంటే కనుక దాంట్లో వేసేసుకుని స్టఫ్ అంతా బాగా కుమ్ముకోండి రోకలతో. బట్ నేను చిన్న రోళ్ళు ఉంటాయి కదా మన దగ్గర, ఇంట్లో పచ్చళ్ళు తొక్కుకుంటూ ఉంటాము. సో ఆ రోల్ యూజ్ చేస్తున్నాను. ఇలా పళ్ళల్లో ఉండగానే ఆ కుందుతో కొంచెం మదాయించుకుంటూ ఉంటే మనకి రోల్లో వేసినప్పుడు ఈజీగా నలిగిపోతుంది అనమాట. సో నేను అందుకే ముందు కొంచెం మదాయించుకుంటూ కొట్టుకున్నాను, లేదా డైరెక్ట్గా రోల్లో వేసి తొక్కేసుకున్నా పర్వాలేదు. చూడండి మొత్తం స్టఫ్ దాన్ని నిండుగా వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ బాగా తేలుతుందండి రోకలతో పోటు వేయడం వల్ల. అలా పోటు వేస్తుంటే మనకి చూడండి నలిగిపోయేటప్పటికి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఆ స్టఫ్ కూడా బయటికి స్టిక్కీగా అయిపోయి ఊడిపోతున్నట్టుగా వచ్చేస్తుంది చూడండి. అప్పుడు మనం ఆపేసి ఇలా బౌల్లోకి తీసేసుకోవడమే. మిగిలిందంతా కూడా అలా చేసేసి బౌల్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా లడ్డూలు చుట్టేసి పెట్టుకోండి. సో అంతేనండి, పాకం అసలు పట్టాల్సిన అవసరమే లేదు. ఇలా తొక్కుకోవడం వల్ల మనకి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే స్టిక్కీగా కూడా అవుతుంది. ఇది ఇలా వదిలేసి నెక్స్ట్ డే తింటే మాత్రం ఇంకా బాగుంటుందండి లడ్డు. సో అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే రోజుకొక లడ్డు తినడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు. అంతేనండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.